న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతోంది. బలమైన గాలులతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగర వ్యాప్తంగా జడివాన జడిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ బెంబేలెత్తించింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్ముకోవడంతో 5 గంటల తర్వాత చీకట్లు కమ్ముకున్నాయి. మెల్లిగా మొదలైన వాన కాస్త మోస్తరు నుంచి జడివానగా మారింది. ఒక్కసారిగా వాన కురవటం, భారీగా ఈదురుగాళ్లు వీయడంతో జనం వణికిపోయారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో దుమ్ము, సుడిగుండం ప్రజలను భయపెట్టింది. సెక్రటేరియట్, అబిడ్స్ లో కూడా బలమైన గాలులు వీచాయి. సాయంత్రం సమయంలో వాతావరణం మారిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆఫీసులు, పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వాన కురవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చార్మినార్ సర్కిల్ పరిధిలో 6 సెంటీమీటర్ల వాన కురిసింది. మలక్పేట్, ఫలక్నామా సర్కిల్ పరిధిలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. గోషామహల్, చాంద్రాయనగుట్ట పరిధిలో 4 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్, బేగంపేట్, అమీర్పేట్ ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్, కొత్తపేట్, నాగోల్, చంపాపేట్, సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30 వరకు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం, హైడ్రా టీమ్స్ ను అప్రమత్తం చేశారు. ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సో హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. ఈ రోజు 8:30 వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు. సంధ్య, హైదరాబాద్ నగరంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డం, మొత్తం మేఘావృతమై వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నార్మల్ గా కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా జోరుగా భారీ వర్షం పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇది రాజేంద్ర నగర్, చార్మినార్ ఈ ప్రాంతాల్లో అయితే 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. రాత్రి 8:30 వరకు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా సిటీలో మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండ, వేడి ఉంది. మధ్యాహ్నం తర్వాత మెల్లమెల్లగా కొన్ని ప్రాంతాల్లో కూల్ అవుతూ వచ్చింది. సాయంత్రానికి ఒక్కసారిగా మేఘావృతమై భారీగా వర్షం కురిసింది. కిములో నింబస్ మేఘాల కారణంగా ఈ వర్షం కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడితో పాటు ఇటు దక్షిణ తెలంగాణ, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల పరిధిలో కూడా వర్షం కురుస్తుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ రాముడు, అయితే నిన్న కూడా మనం చూసాం సిటీలో అక్కడక్కడ కొంచెం చెదురుమదురుగా వర్షం పడింది. బట్ ఈ రోజు మనం చూస్తే గాలి, దుమ్ము, అదేవిధంగా టోర్నడోలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే వాతావరణ శాఖ అధికారులు ముందుగానే దీన్ని ఊహించారా? అలర్ట్ చేయడం జరిగిందా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర? దీనికి సంబంధించి అలర్ట్ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. అయితే అక్కడక్కడ చిన్న వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరికలను మాత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు కురిసినటువంటి వర్షం హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కురిసింది. అదేవిధంగా చుట్టుముట్టు ఉండేటువంటి జిల్లాల్లో సైతం భారీగానే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తే తీవ్రమైనటువంటి ఈదురుగాలులు ప్రధానంగా ఇటు రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలో కానీ, అదేవిధంగా చార్మినార్, ఈ ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలతో పాటు షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి నియోజకవర్గాల పరిధిలో కూడా భారీగా వర్షం కురిసింది. అక్కడ కూడా ఈదురుగాలు చాలా తీవ్రంగా రావడం జరిగింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఇరిగి పడిపోగా మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఎక్కువ గాలులు రావడం కారణంగా విద్యుత్ శాఖ అధికారులు కొన్ని ప్రాంతాల్లో కొద్ది సమయం సేపు విద్యుత్తును నిలిపివేసి ఆ తర్వాత పునరుద్ధరిస్తున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అయితే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మెయిన్ గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటువంటి సమయం కాబట్టి ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా సాయంత్రం సమయం కావడం, ఎక్కువ మంది వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీదకి ఒకేసారి వస్తాయి కాబట్టి ఈ సమయంలో
కొంత ఇబ్బందుల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కురిసినటువంటి వర్షం చూస్తే ఇటు చార్మినారు, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పడింది. కాబట్టి ఆరాంఘర్ నుంచి ఇటు మేదీపట్నం వచ్చే రూట్ కానీ ఇటు చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీ నగర్ వచ్చేటువంటి ఈ రెండు మార్గాల్లో కూడా కొంత ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ ఈ సర్కిళ్ల పరిధిలో కూడా వర్షం కురిసింది. ప్రధానంగా పంజగుట్ట, అమీర్పేట్, అదేవిధంగా లగడి కాపుల్ ఈ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా వర్షం పడింది. ఆ ప్రాంతాల్లో మెయిన్ రోడ్ లో ఎక్కువగా జంక్షన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ జంక్షన్ల వద్ద కొంత ట్రాఫిక్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు కోటి, మలక్పేట్, అదేవిధంగా ముసారాంబాగ్ ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో రోడ్ సైడ్ మెయిన్ రోడ్లలో లో లైంగ్ ఏరియాలు ఉన్నాయి. అక్కడ వర్షం పడిందంటే చాలు కొంచెం ఎక్కువగా వరద నీరు నిలిచిపోతుంది. దానివల్ల అక్కడ ట్రాఫిక్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి రోడ్లలో కేవలం సగం రోడ్డు మాత్రమే వాహనాలు పోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో అలాంటి ప్రాంతాల్లో రోడ్డు మొత్తం సగం వరకు నీరు నిలిచి ఉండడం కారణంగా కొంత ట్రాఫిక్ సమస్యలు అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. రాత్రి 8:30 వరకు కూడా ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని టీమ్స్ ఉన్నాయి. ఆ ఐఆర్టీ టీమ్స్, అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి టీమ్స్ తో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. వర్షం పడిందంటే చాలు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉండి ఎక్కడ వరద నీరు నిలిచిపోయింది లేదా ఎక్కడ చెట్లు ఇరిగి పడిపోయాయి అనేటువంటి సమాచారాన్ని వెంటనే ఈ బృందాలకు తెలియజేయడంతో వాళ్ళందరూ కూడా వీటిని క్లీన్ చేసేటువంటి అవకాశం ఉంది. రాముడు, అంటే ఇంకా కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కాబట్టి సేమ్ ఇలానే ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలి కూడినటువంటి వర్షమే రావచ్చా? ఇప్పుడు ఇచ్చినటువంటి ఎల్లో అలర్ట్ ని ఇంకా ఎన్ని డేస్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది తాజా సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని? రాబోయే అంటే రేపు, ఎల్లుండి కూడా ఈ హెచ్చరికలు అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు ప్రకటించినటువంటి ఎల్లో అలర్ట్ ను రేపు కూడా వాతావరణ శాఖ కంటిన్యూ చేస్తుంది. ప్రధానంగా మనం ఉమ్మడి మహబూబ్ నగర్, అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉండేటువంటి జిల్లాలకన్నింటికి కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. ఆ ఎల్లో అలర్ట్ రేపు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఎల్లో అలర్ట్ అదే విధంగా కొనసాగుతుంది. సంధ్య, సో ఓవరాల్ గా తెలంగాణ స్టేట్ కి సంబంధించి రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తున్నారు? ప్రధానంగా కొన్ని జిల్లాల పరిధిలో మనం చూస్తే 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కుండపోతగా పడ్డప్పుడు కిములో నింబస్ మేఘాలు చాలా ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం అక్కడ కొంత ఎక్కువ వర్షం కురుస్తుంది. దాంతో ఆ ప్రాంతాల్లో మాత్రం 4 సెంటీమీటర్ల నుంచి 6-8 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఈ ముంపు సమస్య అక్కడెక్కడ ఉండడము, రోడ్లు ట్రాఫిక్ జాములు ఉన్నాయి. కానీ జిల్లాల్లో చూస్తే ప్రధానంగా మామిడి పంటకు, అదేవిధంగా ఇప్పటికే పంటలన్నీ కూడా కళ్ళాల్లోకి వచ్చినాయి. అక్కడ ధాన్యం తడిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బందులు అయితే ఇటు సిటిజన్స్ ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి రైతాంగం కూడా ఈ వానల వల్ల అయితే కొంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. మనం చూస్తే మామిడి ఒక్కసారిగా వచ్చేటువంటి ఈ వర్షం, అదేవిధంగా ఈదురుగాలుల కారణంగా మామిడి పంటల మొత్తం కూడా రాలిపోతుంది. అదేవిధంగా మామిడికాయలు ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పంట అంతా ఖరాబ్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మొత్తం పంట అంతా కోసి కళ్ళల్లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ వర్షం అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొద్ది గంటల లోపలనే మేఘాలు అవన్నీ కూడా వస్తున్నాయి, ఫామ్ అవుతున్నాయి. ఇమ్మీడియట్ గా వర్షం వస్తుంది. దీనివల్ల కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం ముఖ్యంగా భారీగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు సిటీలో ఈ విధమైనటువంటి సమయాల్లో, ఆఫీస్ సమయాలు కాకుండా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటువంటి సమయాల్లో వర్షం వచ్చినప్పుడు మాత్రం సిటిజన్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాస్ట్ టైం గడిచినటువంటి వారం 10 రోజుల క్రింద వచ్చినటువంటి వర్షం సందర్భంలో అనేక ప్రాంతాల్లో అరగంట నుంచి గంట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ జంక్షన్ల గుండా వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం కొంచెం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సిటిజన్స్ ఏమో ట్రాఫిక్ ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారు, మరొక వైపు రైతులేమో పంట నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎల్లో అలర్ట్ రేపు కూడా ఇదే జిల్లాలకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా కొంత అప్రమత్తంగా జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కువగా గాలులు వీస్తుండడం, 30 నుంచి 40 కిలోమీటర్ల మీద గాలులు వీస్తుండడం కారణంగా చెట్లు విరిగిపడేటువంటి అవకాశం ఉంది. సిటీలో రోడ్ సైడ్ ఉండేటువంటి చెట్లు ఎయిర్లు ఎక్కువగా లోపలికి వెళ్ళవు కాబట్టి కొంత హెవీగా గాలి వచ్చిందంటే చాలు అవి విరిగి కింద పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో సిటిజన్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు వచ్చినప్పుడు, గాలులు వస్తున్నప్పుడు చెట్ల కింద ఉండకుండా, ఎందుకంటే వీటికి ఇంకా ఎండు కట్టెలు అంటే ఎండిపోయినటువంటి కట్టెలు కూడా ఉంటాయి. అవి గాలి వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఇరిగిపోయి కింద పడిపోతాయి, మీద పడుతుంటాయి. మనం చూస్తే గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా కొంతమంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది చెట్లు విరిగిపోయి మీద పడినటువంటి సందర్భంలో. కాబట్టి ఇలాంటి విషయంలో అయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఓకే, రైట్ రాముడు. సో హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో రహదారుల వెంట నీరు ఎక్కువగా వస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. అయితే రోడ్లపైన వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉరుములు మెరుపులు అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి ఈదురుగాలులతో ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణం మొత్తం మారిపోయింది. జడివానికి జనాలు దడుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. అటు రాజేంద్ర నగర్ అదేవిధంగా ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్, మలక్పేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఈ వర్షం ఇంకా 8:30 వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకే వారు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది రేపటి వరకు కూడా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి.